ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెడుతోందన్నటువంటి విషయాన్ని ఈనాడు లెక్కలతో సహా విడుదల చేసింది. ఇందులో కొన్ని జిల్లాలేమో పెరిగితే కొన్ని జిల్లాలు మైనస్ ఉన్నాయి. విశాఖపట్నంలో ఫ్లాట్లు బాగా అమ్ముడుపోతున్నాయి, ఇళ్ళు కూడా భారీగా అమ్ముడుపోతున్నాయి. రెండిట్లలో కూడా 17%, 4% చొప్పున వృద్ధి నమోదైంది. అలాగే ఇళ్ల స్థలాలకి 3.68% వృద్ధి నమోదైతే వ్యవసాయ భూములు కూడా భారీగా అమ్ముడుపోయినాయి, 50.21% వృద్ధి ఉంది. గుంటూరు జిల్లాలో కూడా ఫుల్ ప్లస్సే ఉంది. ఫ్లాట్లు కానీ ఇళ్ళు కానీ నివాస స్థలాలు కానీ వ్యవసాయ భూములు కానీ అన్నీ కూడా భారీగా. అందులో ఏకంగా వ్యవసాయ భూములు అయితే 170% లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే, లాస్ట్ ఏప్రిల్ మే జూన్లో జరిగినటువంటి క్వార్టర్తో పోల్చుకుంటే ఈ క్వార్టర్లో 170% ఎదుగుదల కనిపించింది. అట్లాగే నివాస స్థలాల్లో 47% గ్రోత్ కనిపించింది. అలాగే ఇళ్ల విషయంలో 9.74% గ్రోత్ కనిపించింది. అపార్ట్మెంట్లో ఫ్లాట్లకు వచ్చేటప్పటికి 5.3% గ్రోత్ కనిపించింది. అంటే హయ్యెస్ట్ గ్రోత్ గుంటూరు జిల్లాలో ఉంది. అమరావతి ఇంపాక్ట్. ఎన్టీఆర్ జిల్లా అపార్ట్మెంట్ల ఫ్లాట్ల విషయంలో -4.07 నమోదు చేసుకుంది. అదే సందర్భంలో ఇళ్ళు మాత్రం అమ్ముడుపోయిన 6.92% ప్లస్ వచ్చింది. నివాస స్థలాల విషయంలో 6.6% ప్లస్ ఉంది. అలాగే వ్యవసాయ భూములు కూడా 66.48% ప్లస్ ఉంది. తిరుపతిలో అన్నీ కూడా ప్లస్సే, కాకపోతే నివాస స్థలాలు మాత్రం -25.53 ఉంది. ఇకపోతే కృష్ణా జిల్లాలో ఫ్లాట్ల పరంగా ప్రాబ్లం లేదు, వృద్ధి ఇళ్ళు మాత్రం -2.14 ఉన్నాయి. అట్లాగే నివాస స్థలాలు కావచ్చు, వ్యవసాయ భూములు కావచ్చు ప్లస్లోనే ఉన్నాయి. ఇకపోతే తూర్పుగోదావరి జిల్లాలో ఫ్లాట్ల అమ్మకాలు పడిపోయినాయి, ఇళ్ల స్థలాలు వ్యవసాయ భూములు ప్లస్లోనే ఉన్నాయి. కాకినాడలో వచ్చేటప్పటికి ఫ్లాట్లు -29.9%, అలాగే మిగతా అన్నీ కూడా ప్లస్లోనే ఉన్నాయి. మిగతా అయితే నివాస స్థలాలు -0.5%. అగ్రికల్చర్ భూమి 52.10. పల్నాడు అన్నీ ప్లస్లోనే ఉన్నాయి, ఒక్క నివాస స్థలాలు -4.6 ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో నివాస స్థలాలు -11.37 ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో బాగా వృద్ధి బలహీనపడింది. ఫ్లాట్లు అయితే ఏకంగా 38.88% పడిపోయినాయి. ఇళ్ళు మాత్రం ఏకంగా 23.75% గ్రోత్ వచ్చింది. నివాస స్థలాలు 15.85% గ్రోత్ వచ్చింది. వ్యవసాయ భూములు 49.73% గ్రోత్ వచ్చింది. ఓవరాల్గా 40 to 6.26% గ్రోత్ నమోదు చేసుకుంది.